సహోదరునికి ఇక్కడ ఇంతవరకు అమ్మగారు ప్రార్థన చేయగా ఇక్కడున్న ఆ కణితిలో ఉన్న బాధను దేవుడు తొలగించాడు, చక్కగా స్వస్థతను దేవుడిచ్చాడు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిన దాన్ని బట్టి సాక్షార్థంగా వారు వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. జ్వరం ఇక్కడికి వద్దామని 2 రోజులు మట్టి ఇలాగలే వెళ్ళిన పరిస్థితి, అసలు కనీసం లేచి ఇంత స్నానం కానీ భోజనం కానీ చేయలేని పరిస్థితి. ఈరోజు ప్రార్థనకి వెళ్దామని 5 నుంచి ఎంతో ఉత్సాహం వచ్చేసింది. 5 నుంచి 7 బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నాకు ఎంతో స్వస్థత వచ్చింది, నా గుండెకి ఊపిరి అందుతుంది. జ్వరం లేదు, నొప్పి లేదు, వేడి మండిపోయే మంటలో. శీలాజీ అమ్మగారు వాక్యం చెప్తుండగా నేను ఇక్కడ చేసుకుని ప్రార్థన చేసుకున్నాను. స్వాంజీ పిసికినట్టు పిసికానయ్యా, పొట్టంతా కూడా నాకు నొప్పి తగలలేదు. ఇక్కడ ఒక తండ్రి గారు వచ్చిన్నారు, మరి కాళ్ళు చేతుల్లో నొప్పుతో ఈ మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు. దేవుడు అమ్మగారు వాక్యం చెప్తూ ఉండగా ఆ కాళ్ళు చేతుల నొప్పుల నుండి స్వస్థత కలిగిందండి. మరి దేవుని సరదలో మహింపరుస్తూ అందరూ చెప్పండి కూడా దేవుని స్తుతించుదా. టైఫాయిడ్ జ్వరంలో నాకు బాగా ఎముకలన్నీ లూజ్ ఇచ్చేసేసి ఎన్నో మందులు వాడినా తాకపోయి నిన్న మీటింగ్ జరుగుతుండగా అమ్మగారు ప్రార్థిస్తుండగా ఆ ఎముకలన్నీ నన్ను స్వస్థత పరిచినాయి. ఆమె ఇక్కడ ఒక తల్లి గారు మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పడిపోయినది, 2 సంవత్సరాల నుంచి మరి తుంటి నొప్పితో బాధపడుచున్నది. అమ్మగారు వాక్యం చెప్తూ ఉండగా దేవుడు ఆమెను స్వస్థపరిచున్నాడు. మనందరూ 2 చేతులెత్తి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. లక్ష్మణ అండి, నాయన 15 ఏళ్ల మట్టి వెన్నుపూస నొప్పితో కడుపులో కదుంతో ఎంతో బాధపడుతున్నాను. ఆయన దేవుడు నన్ను స్వస్థపరిచాడని నమ్మి నేను ఇక్కడికి వచ్చినంత అమ్మగారు ప్రార్థన చేస్తున్నా నాకు వెలిగి వచ్చినట్టు కొంచెం తగ్గినట్టుందని నేను పోతున్నట్టు తండ్రి దేవా. మరి చెప్పే సాక్ష్యం అంటే నాకు చెవులో ఒక కండ పెరిగింది, అసలు చెవు అసలు వినబడేది కాదు. నేనైతే నాకు మాట ఇప్పుడు చక్కగా వినబడుతుంది. దేవుడు నాకు ఎంతో మాట వినిపిస్తుంది. ఇప్పుడు అందరూ వినబడుతుంది, నీకు వినబడి చెవుడుదని అందరూ అనేవారు. నాకంటే ఈ లోన చెవులను కండ ఊడిపోయింది. ఓసారి తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు చెవులని. నాకు దేవుని నామకి స్తోత్రములు. నాకు ఈ రైట్ హియర్ వినబడదండి. నేను ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, మెషిన్స్ పెట్టినా నీ హియర్ పనిచేయదు బాబు, ఎందుకంటే నీ నర్వ్స్ అన్నీ వీక్ అయిపోయినాయి, అన్నీ డెడ్ అయిపోయినాయి, నీకు పనిచేయవు, నీకు మెషిన్స్ పెట్టినా పనిచేయవు అని చెప్పారు. మదర్ షీలా గారు ప్రేయర్ చేశారు. ఐఎమ్ హ్యాపీ టుడే. I can proudly say that I can hear now. మోకాలు నెప్పుకుండేది, నాకు అసలు నడవలేకపోయేదాన్ని. అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు నా కాలు తగ్గిపోయింది. పేరు వెంకటేశ్వరమ్మ. నేను ఇంతవరకు అయితే నాకు టాన్సిల్ ఉండేవి, ఆ నొప్పి బాగా నొప్పి వచ్చేది. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నాకు గుండె నొప్పి పెరుగుతుంది, రోజు ప్రార్థన చేస్తున్నా అయినా పెరుగుతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేసినా కూడా గుండె నొప్పి తగ్గిపోయింది. You can carry on praying. అమ్మగారు చెప్పగానే ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు నరాలన్నీ బాగుంటాయి, వెంటనే తగ్గిపోయినాయి. Restoration, 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 restoration. Not by might, not by power, but by my spirit, says the Lord. Restoration, restoration for the nation.